నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఘనంగా రావణ దహన కార్యక్రమం. హాజరైన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. బెంగళూరులో భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం. వికారాబాద్ జిల్లా తాండూరులో వరుసగా 4 ఇళ్లలో దొంగతనం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కడప జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం, 1 మృతి, భారీగా ట్రాఫిక్ జామ్. జయశంకర్ జిల్లా భూపాల్పల్లి మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ. మళ్లీ రావమ్మ బతుకమ్మ అంటూ ఆడపడుచుల సంబరాలు. ఇక ఆ బుల్టన్లో డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ, రహమత్ నగర్, ఇందిరానగర్లో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఆర్ నగర్ సిఐ సైదులు, పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డ గట్టి చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు వరిలో గొప్ప వ్యక్తి అన్నగారు మాగంటి మరి బోరబండ చౌరస్తా పంక దగ్గర మరి రావణ కాష్టం మరి ఇక్కడ స్థానిక మరి బాబా ఫసీయుద్దీన్ గారు డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా కృష్ణమోహన్ గారు డివిజన్ అధ్యక్షుడు, మన లక్ష్మణ్ గౌడ్ గారు, మల్లేష్ యాదవ్ గారు, నాయకులు సోదరు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో చౌరస్తా మీద ఎంత బ్రహ్మాండ కార్యక్రమం ఎప్పుడైనా అంతకుముందు గవర్నమెంట్ కానీ అంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడైనా నిర్వహించారా? ఇంత పెద్ద ఎత్తున మరి గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ జరుగుతుంది. మరి బోరబండ పంక అంటే మొత్తం తెలంగాణ అందరికీ ఈ చౌరాశ్రమాన్ని మరి ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు మరి ఇవాళ విజయదశమి నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ గారు కూడా రావణబొమ్మని మరి ఇప్పుడు మనము చెడు మీద మంచి విజయం దసరా పండుగలు పండుగ రావణబొమ్మ ప్రక్కన ఉన్నారు. వాళ్ళందరూ కూడా దూరంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి. అందులో బాణసంచా ఉంది, దయచేసి మీరందరూ కూడా దూరంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి. మరి ఈ కార్యక్రమాన్ని మరి బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వరదలతో బెంగళూరు సిటీ కకావికలంగా మారింది. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. పెరుగుతున్న వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జీవితంలో ఎన్నడూ చూడలేని వరదలతో కర్ణాటక రాష్ట్రం అతలాకుతలంగా మారుతోంది. రహదారులపై వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అష్ట కష్టాలను ఎదుర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు తులసి నగర్లో వరుసగా 4 ఇళ్లలో దొంగతనం జరిగింది. తాండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దొంగలు బైక్ దొంగలించి పారిపోతున్న విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో ఉన్నాయంటే గివే ఉంది సార్ లోపల కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు చెయ్యేరు వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి వస్తున్న ఐషర్ వాహనం ఢీకొని రాజంపేట నుంచి బైక్పై వస్తున్న గౌస్ అనే యువకుడు దుర్మరణం చెందారు. నందలూరులో తక్కువ ధరకు మాంసం లభిస్తుందని రాజంపేట రామ్నగర్ నుంచి బైక్పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఐషర్ వాహనాన్ని వెనక వైపున ట్రావెల్స్ బస్సు ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొంతసేపు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు మృతదేహాన్ని రోడ్డు పక్కన పెట్టి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. రాజంపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ జిల్లా భూపాల్పల్లి మండలం అడవి కమలాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను ఆడబడుచులు అక్కా చెల్లెళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అతి పవిత్రమైన గౌరమ్మను పసుపు ముద్దతో చేసి బతుకమ్మను అలంకరించి వచ్చే ఏడాది మళ్లీ రావమ్మ బతుకమ్మ అంటూ ఆడపడుచులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కమలాపూర్ గ్రామ ప్రజలకు
సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగను మనం గుర్తించడం జరిగింది. ఎందుకంటే పల్లెల్లో సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పండుగ పూలతో, న్యాచురల్ పూలతో బతుకమ్మ పూలు తెచ్చి పేర్చడం జరుగుతుంది. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు సంతోషంగా పండుగను జరుపుకుంటూ ఒక సాంప్రదాయ పద్ధతిలో జరపడం జరుగుతుంది. ప్రతి పల్లెల్లో ఇదే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. కాబట్టి కమలాపూర్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురంలో రావణ దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక యువకులు, పెద్దలు భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నపిల్లలు సైతం పాల్గొని ఆద్యంతం తిలకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండల కేంద్రంలో ఘనంగా దసరా పండుగ వేడుకలు జరిగాయి. తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాలకు గ్రామీణ ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. గ్రామ సర్పంచ్ దూమాల దేవన్న, ఉప సర్పంచ్ భూమారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సుదర్శన్, వార్డు సభ్యులు విజయ్, గ్రామ పెద్దలు ఈ దసరా పర్వదినం సందర్భంగా జమ్మి చెట్టు పూజలో పాల్గొని ఒకరికి ఒకరు బంగారం ఇచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో దసరా పండుగ ఉత్సవాలు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాళీమాత వేషధారుల ప్రదర్శన పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ వైభవంగా ఉత్సవాలు నిర్వహించిన మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లను అభినందించారు. పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించే రావణ దహన కార్యక్రమాన్ని ఈసారి వాస్తు ప్రకారం తూర్పు దిశలో ఉండాలని పట్టణానికి తూర్పున ఉన్న కాలేజ్ మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కండే హరిప్రసాద్, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మంగళలో దసరా ఉత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవపేతంగా నిర్వహించుకునేటువంటి ఈ దసరా ఉత్సవాలు ఈసారి అమన్గల్లో కొత్త మున్సిపాలిటీలో చైర్మన్ రాంపాల్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మున్సిపల్ కమిటీ, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ఈసారి అత్యంత వైభవపేతంగా ఏదైతే రాజమండ్రి నుంచి కళాకారుల చేత మహిషాసురి మర్దిని నృత్యాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది గాంధీ చౌక్ నుంచి జూనియర్ కాలేజీ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపుగా దసరా మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రజలు శాంతియుతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనేక విధాలుగా అనేక రూపాలుగా పనిచేసినటువంటి గ్రామ, మున్సిపాలిటీ, అదేవిధంగా కార్యకర్తలు, హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అత్యంత వైభవపేతంగా ఈసారి గాంధీ చౌక్ అలంకరణ, అదేవిధంగా గ్రామ నడిబొడ్డులు ఉన్నటువంటి హనుమత్ దేవాలయము జీర్ణ వ్యవస్థలో ఉన్నదాన్ని 6 నెలల్లో పూర్తి చేసి సీతారాముల స్వామి, అదేవిధంగా మన ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ, మొత్తం మందిరాన్ని అంతా కూడా చేసి శివపార్వతుల యొక్క ప్రతిష్ఠ కూడా జరిగింది. సుమారుగా 1000 లైట్లు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గ్రామాన్ని అంతా కూడా విద్యుత్ దీపాలతోటి అలంకరించి గత 10 రోజులుగా అమ్మవారి ఉత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈసారి రామన్గల్ చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండి తొలకరి అయితే జల్లులన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఇదొక శుభసూచకంగా భావిస్తూ ఏదైతే ఇంకా దినదినం రామన్గల్ పట్టణం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వేగంగా అభివృద్ధి పనులు కూడా జరగాలని, చాలా వెనుకబడ్డటువంటి ఈ పట్టణాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు పాలక మండలి కూడా కృషి చేయాలని ఆశిస్తూ కష్టపడ్డటువంటి కార్యకర్తలు, పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వనపర్తి జిల్లా అమరచింతలో శ్రీ 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 సుగూరయ్య మహాస్వామి ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో వీరభద్ర స్వామి కథ చెప్తూ నిర్వహించారు. అమ్మవారిని కోలాట ఆటపాటలతో సాగనంపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్త బృందాలు మకాం నరసింహులు, అంజన్ గౌడ్, క్యామ భాస్కర్, కమలాకర్ గౌడ్, పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామానికి చెందిన షబానా ముంతాజ్ అనే మహిళా రైతులు గ్రామ రెవెన్యూ శివారులో 5 ఎకరాల భూమిలో మామిడి చెట్లను పెంచారు. 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కాపుకు సిద్ధంగా ఉన్న 15 మామిడి చెట్లను నరకడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ మామిడి చెట్లను పక్క పొలానికి చెందిన నాగరాజు నరికి ఉంటాడని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి పొలం వైపు వెళ్లాలంటేనే భయమేస్తోందంటున్నారు. తమకు నాగరాజు నుండి ప్రాణహాని కూడా ఉందని తెలుపుతున్నారు. తమకు నష్టం కలిగించిన వారిని వెంటనే ఎంక్వైరీ శిక్షించాలని, అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నారు. తట్టుకొని అట్లే కొంచెం పెంట పెట్టినాం దానికి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆవును కాల్చి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఘనంగా రావణ దహన కార్యక్రమం. హాజరైన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. బెంగళూరులో భారీ వర్షాలు. వరదలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం. వికారాబాద్ జిల్లా తాండూరులో వరుసగా 4 ఇళ్లలో దొంగతనం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కడప జిల్లా రాజంపేట మండలంలో రోడ్డు ప్రమాదం. 1 మృతి, భారీగా ట్రాఫిక్ జామ్. జయశంకర్ జిల్లా భూపాల్పల్లి మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ. మళ్లీ రావమ్మ బతుకమ్మ అంటూ ఆడపడుచులో సంబరాలు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.